నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెగా డిఎస్సి పై వైసీపీ వాళ్లకు అవగాహన లేదు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మహానాడు విజయోత్సవ సభలో వేమూరు టీడీపీ శ్రేణులకు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అభినందనలు. మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్కు స్వాగతిస్తూ చంద్రబాబు లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం. పౌర హక్కులపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం సమాజాభివృద్ధికి ఎంతో అవసరమని తహసీల్దార్ గోపాలకృష్ణ అన్నారు. తెనాలి మండలంలోని జగడగుంటపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి పౌరుడు రాజ్యాంగం కల్పించిన హక్కులను తెలుసుకోవడంతో పాటు వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకు సమాన హక్కులు, అవకాశాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అత్తోట దీప్తి, పంచాయతీ కార్యదర్శి స్వరూపారాణి, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. పౌర హక్కుల ప్రాధాన్యంపై ప్రతిజ్ఞ చేయించి అవగాహన కల్పించారు. పౌర హక్కుల దినోత్సవాన్ని ఒకటి జరుపుతాం. దీని ఉద్దేశం ఏంటంటే పౌరులకి అసలు ఏమేమి హక్కులు ఉంటాయి, వాళ్ళు మేము ఉద్యోగస్తులుగా మీకు ఏమేమి పని చేసి పెట్టాలి, అట్లాగే మీరు ఎలా ఉండాలి సంఘంలో, ఇది దీని ముఖ్య ఉద్దేశం. అందుకని ఇది ఇప్పుడు దాకా మనం ఈ ఊళ్ళో ఒక్క ఊళ్ళోనే పెట్టలేదు, ఆల్మోస్ట్ అన్ని ఊళ్ళల్లోనూ మేము ఈ కార్యక్రమాన్ని జరిపాం. జనరల్గా అసలు కామన్గా మేము ఏం చేస్తూ ఉంటామంటే పల్లెల్లో పెడుతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమేమి హక్కులు ఉన్నాయి, ఎలా చదువుకోవాలి, పిల్లల్ని ఎలా చదివించాలి, వాళ్ళకి ప్రభుత్వ పథకాలు ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి ఎలా అందించాలి, దాంట్లో మా పాత్ర ఏంటి, దీని మీద ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. ఈ మధ్యకాలంలో మాకు తెనాలిలో కొన్ని పరిస్థితుల రీత్యా మాకేమర్థమైందంటే అధికారులుగా సరే మనం ఇట్లాగా పల్లెల్లో పెట్టడం కాకుండా కొంచెం ఓసీ ఏరియాల్లో కూడా పెట్టి మీకు అవగాహన కల్పించాలి చట్టాల మీద. ఏదో ఊరిని మాట్లాడుకుంటూ పోతా ఉంటే మొన్న ఈ మధ్య మాకు కొలకలూరులో ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆ ఓసీ వ్యక్తి ఒక కులాన్ని దూషిస్తూ పెద్దగా వీడియోలు అవి ఇవి చేసి సోషల్ మీడియాలో పెట్టి గోల్ చేశాడు. చట్టం గురించి తెలుసా తెలియక లేకపోతే ఏదో మొత్తానికైతే చేశాడు. చట్టం అందరికీ తెలియాలి, ఎవరికైనా తెలియాలి, హక్కులు తెలియాలి, చట్టము తెలియాలి. ఒకవేళ మనం ఏదైనా తప్పు చేస్తే ఎలా దాని పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది అవగాహన పెంచుకోవాలి. తప్పుగా మాట్లాడడం అందరికీ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది అనమాట. సోషల్ మీడియాలో పెట్టేస్తూ ఉంటారు ఏదో ఒకటి, వాళ్ళు అనుకున్నది ఏదనుకుంటే అది పెట్టేస్తున్నారు. అది తప్ప ఒప్ప అసలు నిజమా అది కాదా కూడా తెలిసే పరిస్థితి లేదు. ఇప్పుడు అడిగితే మా హక్కు అనేలాగా మారిపోయింది. చట్టం ఇప్పుడు చాలా పదునైందమ్మా. మనం ఏదైనా తప్పుగా మాట్లాడినా, తప్పుగా ఒక వ్యక్తిని దూషించిన, ఇంకా పాత రోజుల్లో లాగా ఒకళ్ళని తక్కువగా చూసినా, ఈ కులం పేరుతోనో లేదా మతం పేరుతోనో ఎవరినైనా తక్కువగా మనం సమాజంలో చూసినా ఖచ్చితంగా మనం అందరం చట్టం ముందు శిక్షింపబడతాం. మనకి ఎన్ఆర్జీఎస్ కరువు పనులని మనకు ఐడియా ఉంది కదమ్మా. మనకు 120 డిమాండ్ పెట్టారంట. అంటే 120 మంది వచ్చి పని చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ వాళ్ళంతా 70 మంది మాత్రమే వచ్చారంట. అంటే ఇక్కడ నాకు తెలియాల్సిన విషయం ఏంటంటే మీకు సమాచారం అందుతుందా, పని పెడుతున్నట్టు సమాచారం అంది రావటం లేదా, లేకపోతే సమాచారం లేక మీరు రావడం లేదా? అమ్మ ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్. గత సంవత్సరము అంతకుముందు సంవత్సరము 2 వారాలు ఆగింది, అంతకుమించి ఎక్కువ ఆగలేదు. పడుతున్నాయి ఒక్కొక్కరికి, ఒకసారి ఒకరికి 8 వారాలు పడితే అదే మనిషి అక్కడ అదే కాలువ చేసిన వాళ్ళకి 2 వారాలే పడింది. అంటే వాళ్ళకి రాకుండా ఉంటాయని కాదు, నెమ్మదిగా పడుతూ వస్తాయి. మొత్తం స్టేట్ మొత్తం క్లియర్ చేసుకుంటూ రావాలి కదా. అప్పుడెప్పుడో పడలేదని చెప్పేసి మీరు ఇప్పుడున్న పనిని పోగొట్టుకున్నారనుకోండి, వారానికి దగ్గర 1800 రూపాయలు మీరు లాస్ అవుతారు. ఇవి పడకుండా ఆగేవైతే కాదు. ఒక మనిషికి 52 వారాలు పడింది కొలకలూరులో, 52 వారాలు ఒకటేసారి పడింది. మరి అలాంటప్పుడు ఆ డబ్బులన్నీ మీరు ఎప్పుడో రాలేదని చెప్పేసి మీరు ఇప్పుడు ఆపేసుకున్నారనుకోండి, లాస్ అయిపోతారు కదా. ఖచ్చితంగా పనులకు వెళ్ళండి. మీరు చేసేది మహా అయితే ఒక 3 గంటలో 4 గంటలో చేసి వచ్చేస్తారు.
పన్ను డబ్బులు పడవు అనే ఆలోచన మాత్రం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కాబట్టి ఖచ్చితంగా పడతాయి. కాకపోతే కొంచెం ఒక 2 రోజులు అటు ఇటుగా పడుతుంది. పడిదినాలను ఉపయోగించుకోండి. ఇంక సీజన్ కూడా అయిపోయి వర్షాలు మొదలైనాయి అంటే మీరు పని చేయాలన్నా చేయలేదు. ఇప్పుడు ఎన్ఆర్జీఎస్లో మ్యాండేట్స్ కూడా 125 రోజులు పెంచారు. 100 రోజుల నుంచి 125 రోజులు పెంచారు. వేజ్ కూడా 308 రూపాయలు పెరిగింది. ఇంతకుముందు 298 ఉండేది, ఇప్పుడు 300 పైన పెరిగింది. కాబట్టి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. విషయం ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాము. మా వల్ల కాని పరీక్షలో మేము స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తాము. ఇంకోటి మీ పిల్లలు ఈ మధ్య ఫోక్సో యాక్ట్ అలాంటివి జరుగుతున్నాయి ఎక్కువగా. ఎందుకు జరుగుతున్నాయి? మనకి ఏంటంటే తండ్రి వరుస కానీ పెద్దనాన్న వరుస అలా ఇప్పుడు ఏంటంటే సమాజం మొత్తం చెడిపోయిందమ్మా. ఎక్కడ మంచిగా లేరు. పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఫస్ట్ బాధ్యత ఏంటి అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. ఫస్ట్ మనం ఇంటరాక్ట్ అయ్యి అమ్మాయి రోజు స్కూల్లో ఏం జరిగింది, ఎవరితో ఎలా ఉన్నావు, ఎవరు నీతో ఎలా ఉన్నారు అనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఆ తర్వాత ఏదైనా వాళ్ళు కొద్దిగా తేడాగా ఉంటే లేదా కొద్దిగా భయంగా కానీ మీతో చెప్పలేని పరిస్థితిలో ఉంటే సరే మేము అంగన్వాడీ టీచర్స్ ఉంటారు కదా, అంగన్వాడీ టీచర్స్ లేదా నా దగ్గర ఇదండి నేనైనా వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి కనుక్కొని వాళ్ళ ప్రాబ్లం అని నేను తెలుసుకుంటాను. స్థానిక చిండ్రావూరులోని 12వ వార్డు ఏజీకే ఎలిమెంటరీ పాఠశాలలో సద్గురు శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ లంబాడా సేవా సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంఘానికి చెందిన 6 ప్రతిభావంతులైన విద్యార్థులకు 2000 రూపాయల నగదు బహుమతితో పాటు జ్ఞాపికలను అందజేసి అభినందించారు. టాపర్ మెగావత్ సాయి సహా బన్వత్ మనీషా, జటావత్ హరి సీతాబాయి, జటావత్ సాయి, గుగులోత్ మోహిత్, ఫణీంద్ర నాయక్, ధనావత్ హరిచంద్ర ప్రసాదులను సన్మానించారు. కార్యక్రమంలో కాకినాడ సీనియర్ సివిల్ జడ్జ్ కేతావత్ మోతీలాల్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను అభినందించారు. సంఘం అధ్యక్షుడు ధరావత్ ప్రసాద్ నాయక్, కార్యదర్శి పాల్తావ్యత్ రాము నాయక్, ఉపాధ్యక్షుడు ఇస్లావత్ కృష్ణ నాయక్, కోశాధికారి కేతావత్ లక్ష్మణ్ నాయక్, తాండా నాయకులు కేతావత్ పరశురామ్ నాయక్, రిటైర్డ్ రిజిస్టర్ గాయత్రి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రతి సంవత్సరం లాగానే 10th పాస్ అయిన ప్రతిభ గల విద్యార్థులకు మా సంఘం తరపున ప్రతిభ కనపరిచిన వాళ్ళకి కొద్దిగా మా సంఘం అమౌంట్ ఒకటిను మాకు తోచిన మా సంఘం తరపున కొద్దిగా ఆర్థిక సహాయం చేయగలుగుతున్నామండి. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం మా సంఘం ద్వారా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఇక్కడ బెస్ట్ లోకల్లో ఒక 3 తీసుకున్నాము, నాన్ లోకల్లో ఒక 3 తీసుకున్నాము. వీళ్ళల్లో మంచి భవిష్యత్తుగా చదువుకొని 10th క్లాస్ అనేది ఫస్ట్ వాళ్ళ ఎదగటానికి చదువుకోవటానికి ఒక ప్రథమ మెట్టు అని ప్రతి వాళ్ళు అనుకుంటారు. ఆ కార్యక్రమాన్ని వాళ్ళకు ప్రోత్సాహంగా ఉండాలని, చదువు పట్ల ఆకర్షణలు అవ్వాలని చెప్పేసి ఈ చిన్నపాటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. విద్య అనేది లేనిదే వింత పశువు అన్నారు. విద్య అనేది చాలా మనిషికి ముఖ్యమని, అదే ప్రాధాన్యతని తెలుసుకొని విద్యార్థుల్లో ప్రోత్సాహాన్ని, ఇప్పుడు మా ప్రసాద్ గారు చెప్పారు, మేము కేవలం ప్రోత్సాహాన్ని ఇస్తున్నాం. మరి ఒక తరంలో వాళ్ళు ఇంకా పోటీ ప్రపంచంలో ముందుకు వస్తారు అనే ఉద్దేశంతో మా జడ్జి గారు మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ పిల్లల్ని ఉత్తేజపరుస్తూ ఉత్సాహపరుస్తూ తల్లిదండ్రులను మరి మెళుకువతో ఉండండి అని హెచ్చరిస్తూ మరి పిల్లలను విద్యావంతులుగా తయారు చేసి మంచి జీవితాలను కొనసాగించాలని మా కమిటీ వారు అందరము ఈ చిన్న ఫంక్షన్ను, ఈ చిన్న హెల్ప్ను ఇది గొప్పగా మరి వర్ధిల్లాలని. మహానాడు 2026 విజయవంతం కావడంతో వేమూరు నియోజకవర్గంలోని 10 క్లస్టర్లు పార్టీ శ్రేణులకు అభినందిస్తూ తెనాలి స్వర్ణ ఇండ్లో విజయోత్సవ సభ నిర్వహించారు. కార్యక్రమానికి వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తల సమిష్టి కృషితో మహానాడు విజయవంతమైందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే ఐక్యత, అంకిత భావంతో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. మాట్లాడుకునేవాళ్ళం ఏ క్లస్టర్ స్థాయి అంటున్నారు ఏంటిది అంటే ఎందుకు చెప్తానంటే చంద్రబాబు నాయుడు గారు ఏ ఆలోచన చేసినా చాలా దూరం ఆలోచిస్తాడు. అది మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఆయన ఏం చెప్పినా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ప్రయత్నం చేసి సిన్సియర్గా మనం ప్రయత్నం చేస్తే సక్సెస్ కాకపోవడం అనేది ఉండదు. దానికి ఉదాహరణ
99% ఆలోచనలకి భిన్నంగా ఆయన చేసిన ఆలోచనల ఇవాళ బ్రహ్మాండమైన సక్సెస్ కారణం ఏంటంటే మన నాయకుడి ఆలోచనలు అంత గొప్పగా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అంశం. అది మొదటి రోజు సాయంత్రానికి నాకు రిజల్ట్ వచ్చింది. 5209 మంది మొదటి రోజు అటెండ్ అయ్యారని. ఇందులో కొన్ని క్లస్టర్స్లో వచ్చారు కానీ జనం ఈ అటెండెన్స్ చేయడంలో కొంత తేడా వచ్చిందని. వాస్తవం చెప్పాలంటే 502 కూడా 209 బాపట్ల జిల్లాలో హైయెస్టే. ఆ రోజు హైయెస్ట్ మందే. అంటే హైయెస్ట్ తీసుకొచ్చారంటే నేను ఎంత ఆనందపడి ఉంటానో మీరు అర్థం చేసుకోవాలి. నేను లేకుండా నేను ఇచ్చిన బాధ్యతని మీరు ఇంత చక్కగా ఫుల్ఫిల్ చేశారంటే నేను నా ఆనందానికి అవడం లేవని చెప్పుకోవాలి. మళ్ళీ వెంటనే నేను క్లస్టర్ ఇన్ఛార్జెస్ మొత్తం 10 మందికి 10 ఫోన్లు కొట్టాను. నేనే చేశాను, అందరికీ చేసి బాగా చేశారు, రేపు ఇంకా బాగా చేయాలన్నాను. అదే చెప్పారు. రెండో రోజుకి డబల్ చేశారు మీరు, 11,500 వెళ్ళిపోయింది. అది ప్రతి అంశంలో ఆ చొరవ ఉంది, ఆ స్వతంత్రత ఉంది, మాట్లాడే స్వతంత్రత ఉంది, మీకు కావాల్సింది అడిగి చేపించుకునే స్వతంత్రత మీకు ఉంది. మరి మనకేం తక్కువ అనేది ఆలోచిస్తే కూడా నేనేం తక్కువ ఉందని నేను అనుకోవట్లా. ఈ 2 సంవత్సరాల కాలంలో మిగిలిన సంగతి నాకు తెలియదు కానీ మన నియోజకవర్గంలో మాత్రం ఉన్నంతలో జరిగేంతలో పనులు కానీ అన్ని అంశాలు కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువగానే బాగానే జరుగుతున్నాయని నేను భావిస్తా ఉన్నా. వరల్డ్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా తెనాలి బస్టాండ్ అవుట్గేట్ ఎదురుగా ఉన్న ఈ కన్వెన్షన్లో విద్యార్థులకు యాంటీ డ్రగ్ అంశంపై డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. తెనాలి పరిసర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ చిత్రాల ద్వారా మాదక ద్రవ్యాల దుష్పరిణామాలను ప్రతిబింబించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రోటరీ డిస్టిక్ 3150 అసిస్టెంట్ గవర్నర్ ఈద్ర వెంకట పూర్ణచంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అవగాహన కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎలెక్ట్ గుమ్మడి సరోజ్ బాబు, మల్లాది అర్జున్, గుమ్మడి వెంకటనారాయణ, ఉన్నవ సూర్యనారాయణ, రఫీ, బత్తుల వెంకటేశ్వరరావు, ఆలపాటి కిరణ్ చౌదరి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం మా క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు వరల్డ్ యాంటీ డ్రగ్ డే అలాగే వరల్డ్ టొబాకో డే సందర్భంగా ఈరోజు తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు యాంటీ డ్రగ్ మీద డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహించాం. ఈ కాంపిటీషన్స్లో సుమారుగా 35 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరందరికీ కూడా బహుమతి ప్రదానం జరుగుద్ది. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్, అలాగే దీనిలో సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ అని 3 విభాగాలు చేశాము. మరి ఫస్ట్ క్లాసు అందుకంటే తక్కువ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కూడా వాళ్ళ డ్రాయింగ్ రూపంలో ప్రదర్శించారు. వాళ్ళందరికీ కూడా మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. యాంటీ డ్రగ్ డే అట్లానే వరల్డ్ యాంటీ టొబాకో డే దాన్ని పురస్కరించుకుని తెనాలి టౌన్లో ఉన్న విద్యార్థులకు ఈరోజు ఆసక్తి గల విద్యార్థులందరూ వచ్చి ఈరోజు ఇక్కడ డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది. ఇవాళ ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ చూస్తుంటే చిన్న పిల్లలు వారి మేధావితనానికి అసలు మనకి ఆ వయసులో అసలు ఈ డ్రగ్స్ అంటే ఏంటో తెలియని తనంగా ఉండేది. ఈరోజు చిన్న పిల్లలు అసలు డ్రగ్స్ అంటే ఏంది, దాన్ని డ్రగ్స్ని ఎట్లా నిర్మూలించాలి, డ్రగ్స్ వల్ల ఇదేంటని చెప్పేసి వాళ్ళ డ్రాయింగ్లో చూపిస్తుంటే అవి చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అటువంటి పిల్లలు ఇంకా ముందు మంచి పొజిషన్లోకి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళని ఆశీర్వదిస్తూ ఈరోజు ఈ కాంపిటీషన్ పంపించిన తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వరల్డ్ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వాళ్ళు నిర్వహించిన పిల్లల డ్రాయింగ్ పోటీలు ఎంతో ఉత్సాహంగాను దాని గురించి పాల్గొని ఎంత సంతోషంగా సార్ వాళ్ళు కానీ అందరూ ఎంకరేజ్ చేసి పిల్లల్ని
అభినందించేలాగా వాళ్ళు ఒక డ్రాయింగ్ని ప్రోత్సహించి ఈరోజు ఇలాగా డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. అందును బట్టి తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠపురం వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. స్థానిక బాలాజీరావుపేటలో నారాయణ అష్టాక్షరి క్షేత్రంగా రూపుదిద్దుకోనున్న ప్రాంగణంలో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర గానామృత సేవ 7వ శనివారం ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆగమ విభాగాధిపతి టీటీడీ ఆగమ సలహాదారు ప్రొఫెసర్ వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్యులు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూదానం చేయడం ద్వారా 16 తరాల వారు తరిస్తారని అన్నారు. భక్తులందరూ ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆదివారం స్వామివారికి ఉదయస్థామ సేవ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో 3 టౌన్ సీఐ ఎస్ సాంబశివరావు, ట్రస్ట్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ నారాయణ అష్టాక్షర క్షేత్రం. ఈ క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి భూదేవి సమేతంగా శ్రీమన్నారాయణ ఇక్కడికి రాబోతున్నాడు త్వరలో, అందులో సందేహం లేదు. దానికి అందరికీ కూడా మీరందరి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మీరందరినీ కూడా స్వామివారు దివ్యమైనటువంటి అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. ఆనందం అనేటువంటిది మీ కుటుంబానికి అంతా కూడా కలుగుతుంది. మీ కుటుంబానికి కావాల్సినటువంటి ఎల్ల వేళలా కూడా ఆ స్వామివారి ధన కనక వస్తువాన ఛత్ర చామర ఆందోళిక రథ గజ దురగ దాస దాసి పరివార క్షేత్రోద్యాన వాటి కూప తటాక సౌర ప్రాకార పరిఘ బంధు మిత్ర పుత్ర నప్తు సపోత్రాది సకలం సంపత్ సమృద్ధి అంతా కూడా మీకందరికీ కూడా కలిగిస్తాను, అందులో సందేహం లేదు. చక్కని దివ్య క్షేత్రంగా శ్రీమన్నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రంగా పరిణమిల్లుతుంది అని చెప్పడానికి వాస్తు శాస్త్రంగా చక్కగా అంతా కూడా అనుకూలంగా ఉంది. ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా త్వరలో అన్ని తొలగిపోతాయి. మనం ఏర్పాటు చేసుకుని వారి గురువు గారు చెప్పినట్టుగా త్వరితగతిన మనం శ్రీమన్నారాయణ ఈ యొక్క ప్రాంతంలో ప్రతిష్టంభన చేసుకుని మన తరం చూసే విధంగా మనమే ఈ యొక్క గుడిని మనం కట్టాలని చెప్పి మా సంకల్పం. మీరు కూడా దానికి గంగరబద్ధులై ప్రతి ఒక్కరు కూడా మాకు మా అన్నవారి గారు చెప్పినట్టుగా గత వారంలో ఇంటికి ఒక అడుగు తెప్పించిన తెనాల్లో 20,000 ఇళ్ళు ఉన్నాయి, 20,000 అడుగులు అయిపోతాయి. మనం ఖచ్చితంగా మనం పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సైనికులుగా పనిచేసి శ్రీమన్నారాయణ సేవలో ధరించి ఆ భూదాన కైంకర్యంలో పాల్గొని మీతో పాటు 10 మందిని ఆ భూదాన కైంకర్యంలో విరాళంలో పాల్గొని చేసి వారి యొక్క తరతరాలు కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మిగతా శ్రీనివాస ట్రస్ట్ ప్రార్థిస్తుంది. అలాగే ఈ కార్యక్రమంలో 7 పర్యాయాల పాటు 7 వారాల చొప్పున వెంకటేశ్వర స్వామి జ్ఞానామృతాన్ని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి పంచమ గానేశ్వర సంగీత ప్రారంభ అధ్యక్షురాలు మూర్తి అనురాధ గారికి అలాగే సభ్యులందరికీ కూడా మా పక్షులకు సమాముఖంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. విద్యా వ్యవస్థ గురించి నేర చరిత్ర కలిగిన వైసీపీ నాయకులకు ఎలా తెలుస్తుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు, దాసరి రాజా మాస్టర్ మాట్లాడారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ పారదర్శకంగా జరిగిందన్నారు. గతంలో నిరుద్యోగ యువత జీవితాలతో జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నారని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు పోలవరం గురించి అవగాహన లేక దాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉద్యోగాలు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వాందే అని అన్నారు. అసలు మెగా డిఎస్సి అసలు నువ్వు ఉన్నప్పుడు ఎప్పుడైనా జరిపావా? అసలు నీకు మెగా డిఎస్సి మీద అవగాహన ఉందా? ఎన్నికల ముందు నువ్వేం చెప్పావు? ఎన్నికల్లో గెలిచిన 5 ఏళ్లలో నువ్వెందుకు ఇవ్వలేకపోయావు? ఈ రోజున మెగా డిఎస్సి ఎన్నికల ముందు ఏదైతే చెప్పి ఎన్నికలతో గెలిచిన తర్వాత తొలి సంతకం చేసినటువంటి సంతకం ఏంటంటే మెగా డిఎస్సి. నీకు ఏం మాట్లాడాలో తెలీదు. ఇప్పుడే రాంబాబు గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పోలవరంలో నీ యొక్క ఇరిగేషన్ శాఖ మార్చులుగా ఉంటే నువ్వేం చేయాలో నీకు తెలీదు. ఆ రకంగా ఇరిగేషన్ని పూర్తిగా నాశనం చేసి పోలవరం డ్యామును నాశనం చేసి పోలవరం ఏనాడైతే ఈ రాష్ట్ర ప్రజలకు జీవనాడి అనుకున్నామో అలాంటి జీవగరైనటువంటి పోలవరాన్ని నాశనం చేసినటువంటి నాయక నువ్వు ఏం మాట్లాడతావో నీకు తెలియదు. మీరు విద్య గురించి, డిఎస్సి గురించి, ఉద్యోగస్తుల గురించి, లేకపోతే టీచర్ల గురించి, వీటి గురించి మాట్లాడే అర్హత మీకుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమిటి మీకున్న అర్హత అసలు చెప్పండి.
ఇవాళ మా కూటమి ప్రభుత్వంలో మేము చేసినవి మీరు ఏం చేశారనేది క్లుప్తంగా చెప్తాను. మెగా డిఎస్సి ఇస్తామని యువతను మోసం చేసిన ప్రభుత్వం మీదైతే 16,347 పోస్టులకి మెగా డిఎస్సిని అమలు చేసినటువంటి అమ్మ ఒడి మీరు ఒక్కరికి ఇస్తే తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి విద్య కోసం ఈ రోజున కరోనా సమయంలో మీరందరూ టీచర్లు, నేను ఇందాకే చెప్పాను, మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టించారు. కానీ మేము సింగపూర్ పంపించాం. అంతేకాకుండా ఇక్కడ శిక్షణ ఇప్పించాం, కెరియర్ గైడెన్స్ శిక్షణ ఇప్పిస్తున్నాం. మీరు సీనియారిటీ జాబితా ఎక్కడ కూడా చూడాల 50 కోట్లు దోషిస్తారు. మేము తొలిసారిగా చరిత్రలో చిరస్థాయిగా చిరస్మరణీయంగా మిగిలిపోయేలాగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి సీనియర్ల జాబితాని తయారు చేసాం. అంతేకాకుండా మీరు జీతాలు ఎప్పుడు ఇచ్చారండి? అసలు సక్రమంగా ఒక్క నెల ఇచ్చారా? వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా స్థానిక నెహ్రూ రోడ్లోని సేగ గ్రంథాలయంలో శనివారం జాతీయ సృజనాత్మకత దినోత్సవం నిర్వహించారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఆళ్ల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సాహిత్యకవి డాక్టర్ ఆయనాల మల్లేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృజనాత్మకత అనేది ప్రతి మనిషిలో సహజంగా ఉండే లక్షణమని, దానిని నిరంతర సాధన ద్వారా మరింత అభివృద్ధి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. సృజనాత్మకత ఆలోచనలు వ్యక్తిత్వ వికాసానికి, జీవితంలో విజయాలకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ఎర్రంశెట్టి హనుమంతరావు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి బాధ్యతాయుత పౌరులుగా ఎదగడానికి సృజనాత్మకత కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ చిత్రకారుడు ఎన్ జయశేఖర్ను గ్రంథాలయ సిబ్బంది, అతిథులు ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రముఖ పద్యకవి విష్ణుమొలకల భీమేశ్వర ప్రసాద్, గుంటుపల్లి శ్రీహరి ప్రసాద్, అహ్మద్ హుస్సేన్, నాగేంద్రయ్యలు సృజనాత్మకత ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరిస్తూ ప్రసంగించారు. కార్యక్రమాన్ని గ్రంథాలయ అధికారి కె పూర్ణచంద్రరావు, రికార్డ్ అసిస్టెంట్ ఎస్ లావణ్య సుధా, హెల్పర్ కె పద్మావతి పర్యవేక్షించారు. కార్యక్రమంలో పాఠకులు, వేసవి శిక్షణ పొందుతున్న విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నడిచే గ్రంథాలయం, మౌన ఆలయం. ప్రతి ఊరిలోనూ 4 ఆలయాలు ఉంటాయి. ఏ ఊరైనా సరే గ్రంథాలయం, విద్యాలయం, వైద్యాలయం, అలాగే దేవాలయం. దేవాలయాలన్నిటికీ ముఖ్యమైన దేవాలయం గ్రంథాలయం. ఈ గ్రంథాలయంలో ఉన్న గ్రంథాలన్నీ కూడా పూర్వ కవులు, పురాణాలలో ఉన్నటువంటి పురుషుల యొక్క ఆత్మలు ఈ బీరువాల్లో ఉన్నాయి. ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క మహానుభావుడి ఆత్మ అందులో దాగి ఉంటుంది. అలాంటి గ్రంథాలయంలో ఇన్ని రోజులుగా మీరు శిక్షణ పొందుతూ మీలో ఉన్నటువంటి టాలెంట్ని పెంపొందించుకుంటున్నటువంటి, ఆ పెంపొందించుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ముఖ్యంగా గ్రంథాలయ సిబ్బందికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ క్రియేటివిటీ డే అనేది చాలా ముఖ్యమైనది. మనలో ఉన్న మేధాశక్తిని పరిమళింపజేస్తుంది, వికసింపజేస్తుంది, అనేక నూతన ఆవిష్కరణలకు అవకాశం కలిగిస్తుంది. ఒకప్పుడు కరెంటు విద్యుత్ బల్బు కనుక్కున్నా, రైలు ఇంజిన్ కనుక్కున్నా, ఏరోప్లేన్ కనుక్కున్నా, ఇవన్నీ ఆ కనుక్కున్న వారి సృజనాత్మకత ఫలితాలే. ఈ విధంగా విద్యార్థులుగా మీరు కూడా ఉపాధ్యాయులు చెప్పేది సక్రమంగా విని దానిలోని మంచిని గ్రహించి తమ మేధాశక్తిని సృజనాత్మకతతో నింపుకొని ఉత్తమ భావి పౌరులుగా వెలుగొందాలని ఆశిస్తున్నాను. మరి రాష్ట్రపతులు కానీ, మరి జిల్లా అధికారులు కానీ పెద్ద పెద్ద వాళ్ళ చేతుల ద్వారా మరి వాళ్ళు అవార్డులు తీసుకోవటం, రెండోది కూడా మరి అనేకమైన ప్రదేశాల్లో మరి సన్మానం చేయటం, మరి వాళ్ళు సన్మానం చేసిన విధంగా, చేయించుకున్న విధంగా మరి ఇతరులను కూడా ప్రోత్సహిస్తున్న వారే మరి కూర్చున్న ప్రముఖులందరూ కూడా ఇదే విధంగా మనం కూడా మన టాలెంట్ని బాగా మరి ఎడ్యుకేషన్లో కానీ, మరి డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ ఆ టాలెంట్స్ని ఉపయోగించుకొని మంచి స్థాయికి ఎదగాలనేదే ఈ రోజు యొక్క ప్రాముఖ్యత. ఈ ప్రాముఖ్యమైన దినాన్ని మరి మీరందరూ మరి వేసవి శిబిరంలో ఉండటం, మరి ఆహ్వానించిన మరి పెద్దలందరూ రావటం, ఇంత ఘనంగా జరగటం మరి ప్రత్యేకంగా మా లైబ్రరీ స్టాఫ్ నుంచి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. తెనాలిలో రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ విధానానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మొవ్వా యేసుబాబు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు ఆదేశాల మేరకు వినియోగంలో లేని వస్తువులను సేకరించేందుకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
కొత్తపేట, నాజర్పేట ప్రాంతాల అపార్ట్మెంట్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా ప్రజలు 80 దుస్తులు, 2 సైకిళ్లు, 2 మిక్సీలు, చెప్పులు, కుక్కర్ తదితర వస్తువులను అందజేశారు. సేకరించిన వస్తువులను అవసరమైన వారికి అందించడంతో పాటు చెత్త ఉత్పత్తిని తగ్గించడంలో ఈ విధానం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి శనివారం ప్రత్యేక వాహనం నగరంలోని వివిధ ప్రాంతాలలో తిరిగి ప్రజల నుంచి వస్తువులు సేకరిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ వి వెంకటేశ్వర్లు, శానిటరీ సెక్రటరీలు, సిబ్బంది, నగర దీపికలు పాల్గొన్నారు. పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు శనివారంతో ముగిశాయి. తెనాలి పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ శాఖ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా వేసవి సెలవులను పురస్కరించుకొని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్ శిక్షణ తరగతులు నిర్వహించారు. వేదాంతం ఫణీంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ తరగతులకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తెనాలి శాఖ అధ్యక్షులు జె నరసింహారావు, జె మహేష్ పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా రిటైర్డ్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎం తిరుమలరావు, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ జార్జి హాజరై విద్యార్థులను అభినందించి ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని సూచించారు. ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇన్ స్టూడెంట్స్ లైఫ్. ఆ కార్యక్రమం మీద ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఆ ఎలక్ట్యూషన్ కార్యక్రమానికి జడ్జెస్గా డాక్టర్ డి జార్జి గారు, రిటైర్డ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ గారు, మరియు పోస్టల్ రిటైర్డ్ సూపరింటెండెంట్ పోస్ట్ ఆఫీస్ ఎం తిరుమలరావు గారు ఎలక్ట్యూషన్ కాంపిటీషన్కి జడ్జెస్గా రావడం జరిగింది. ఎలక్ట్యూషన్ కాంపిటీషన్లో దాదాపు 20 మంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ముందుగా మీ అందరినీ కూడా ఈ 4 రోజుల పాటు కార్యక్రమానికి క్లాసులకు హాజరైన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. సో కాంపిటీషన్లో ప్రైజ్ వచ్చిందా రాదా అన్న సంగతి, ఎందుకంటే ముగ్గురికి మాత్రమే మనం ఇవ్వగలం, బెస్ట్ ఆఫ్ 3 ఇవ్వగలం. వచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, రాని వాళ్ళు గొప్పవాళ్ళు కాని వాళ్ళు కాదు. కాకపోతే ఒక 1 మార్కు 1 మార్కు తేడాలో కొద్ది తేడాలో ప్రైజ్ యూజ్ అవ్వడం జరిగింది. కొంతమంది వారిని మొదటి 10-100 ర్యాంకుల లోపు వచ్చిన వాళ్ళని ఇండియన్ సివిల్ సర్వీస్గా ఐఏఎస్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 100 నుంచి 170-180 ర్యాంకులు వచ్చిన వాళ్ళకి ఐపీఎస్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి 100 ర్యాంకులు వచ్చిన వాళ్ళకి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ జరుగుతుంది. మన వాళ్ళకి చాలామంది ఇండియన్ ఫారెస్ట్ 3rd ర్యాంక్ అనే విషయం చాలామందికి తెలియదు. దాన్ని ఏమనుకుంటారంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనుకుంటున్నారు. ఆల్ ఇండియా లెవెల్లో 1st, 2nd, 3rd ఇండియన్ ఫారెస్ట్ అటవీకి సంబంధించినటువంటి 3rd ర్యాంక్. అక్కడ నుంచి ఇతర ర్యాంకులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎంత కష్టం, ఫస్ట్ 100 ర్యాంకులకి ఎంత ఇంపార్టెన్స్. ఇదంతా ఇంటర్వ్యూ. ఆ వ్యక్తికి ఉన్నటువంటి నాలెడ్జ్, ఆ వ్యక్తికి ఉన్న ఇంటర్వ్యూలు అంటే ఏం లేదు. ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలంటే ప్రపంచం మొత్తం కూడా ఆ వ్యక్తి బుర్రలో నిమగ్నం అంట. మహిళా రిజర్వేషన్ నిర్ణయానికి స్వాగతిస్తూ చంద్రబాబు, లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తెనాలి చించిపేటలోని టీడీపీ 9వ క్లస్టర్ తెలుగు యువత తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు కోగంటి రోహిత్ ఆధ్వర్యంలో శనివారం సంబరాలు నిర్వహించారు. మహానాడులో మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్ ప్రకటించిన నిర్ణయాన్ని స్వాగతిస్తూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్థానిక సంస్థలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత చంద్రబాబుదేనని, ఇప్పుడు శాసనసభ స్థాయిలో 33% రిజర్వేషన్ ప్రకటించడం మహిళల రాజకీయ సాధికారతకు సువర్ణావకాశమని పేర్కొన్నారు.
ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వం. మహిళలందరము కూడాను చాలా సంతోషంగా, చాలా పెద్ద పండగలాగా నిన్న ఏదైతే మహానాడు కార్యక్రమంలో లోకేష్ గారు మహిళలకి 33% తప్పకుండా మేము ఎవరు అమలు చేసినా చేయకపోయినా తెలుగుదేశం పార్టీ అమలు చేస్తుంది అని చెప్పేసి తీర్మానం పెడితే దానిని ఆమోదించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి కార్యక్రమంలో ఉన్నటువంటి అందరూ కూడాను సంతోషంతో కర్తాళ ధ్వనులతో దాన్ని ఆమోదించారు. దానికి సంఘీభావంగా సంతోషంతో మా తెనాలి చెంచుపేటలో ఉన్నటువంటి మహిళలందరము కూడాను క్లస్టర్ 9వ క్లస్టర్లో ఉన్నటువంటి మహిళలందరము కూడాను చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం జరిగింది. దానికి సంతోషంగా చంద్రబాబు నాయుడు గారికి మరి పెద్ద అయినటువంటి రామారావు గారు, నందమూరి తారక రామారావు గారికి, మరి తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి లోకేష్ బాబు గారికి, ముగ్గురికి కూడాను మహిళలందరూ పాలాభిషేకం చేయటం జరిగింది. మా తెలుగుదేశ శ్రేణులు నిన్న ఎంతో ఆనందోత్సాహాలతో మహానాడు జరుపుకున్నాము. అన్ని వర్గాల వారు మాకు సహకరించారు. ఈరోజు మేము 33% మహిళలకి రేపు స్థానిక ఎన్నికల్లో ఏ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వని అవకాశం మాకు మా పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అందరూ నిన్న తీర్మానం ప్రవేశపెడితే అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. మీకు తెలుసు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ మహిళా పక్షపాతని. అట్లాగే మా గల్లా మాధవ్ గారు, మా గుంటూరు ఎమ్మెల్యే, ఒక ట్రాన్స్జెండర్కి తన పిఏగా ప్రమోట్ చేసుకొని నిన్న చాలా మా అందరికీ సహకరించారు. ట్రాన్స్జెండర్స్ కూడా మన సమాజంలో ఒక భాగము, వాళ్ళకు కూడా గౌరవమైన జీవనం కల్పించాలని మేమందరం కోరుకుంటున్నాము. ఈ విషయాన్ని అందరూ గమనించి మహిళా పక్షపాతి అయిన మా పార్టీకి సహకరించి ఈ 33% దాన్ని అందరూ ఆమోదించినందుకు మేము చాలా సంతోషం తెలియజేస్తున్నాము. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇన్ఛార్జ్ గారి సూచనలతో ఇవాళ క్లస్టర్ 9 ఈ చెంచుపేట 26 నుంచి 32 వార్డుల వరకు నిన్న మహానాడు జరుపుకోవటం. మహానాడులో మన ప్రీతమ యువనేత శ్రీ నారా లోకేష్ గారు మహిళలకి 33% బిల్లు పార్లమెంట్లో ఆమోదం కాకపోయినా మేము రేపు ఎలక్షన్లో వారికి రిజర్వేషన్ కల్పిస్తామని ఆయన బిల్లు ప్రవేశపెట్టడం, దానికి చంద్రబాబు నాయుడు గారి ఆమోదం తెలపడం, ఇది చాలా శుభపరిణామంగా మహిళలందరూ సంతోషంగా ఈరోజు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. తాతకి తగ్గిన మనవడుగా ఆ రోజు రామారావు గారు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చినట్టు ఈరోజు లోకేష్ గారు 33% రిజర్వేషన్ తీసుకొచ్చి భారతదేశంలోనే అత్యున్నత ఆలోచన చేసిన వ్యక్తి నారా లోకేష్ గారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెగా డిఎస్సిపై వైసీపీ వాళ్లకు అవగాహన లేదు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మహానాడు విజయోత్సవ సభలో వేమూరు టీడీపీ శ్రేణులకు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అభినందనలు. మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్కు స్వాగతిస్తూ చంద్రబాబు, లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.